దార్9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే బాలానగర్ మండలంలోని నవజీవన్ నగర్లో 7 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాలనీ కోసం ఉపయోగిస్తున్న పార్కును కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 69లో 11 గుంటల పార్కు స్థలాన్ని తనది అంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించి అధికారులతో ఎవరూ లేని సమయాల్లో సర్వే చేపిస్తూ ఆరోపించారు. ఇక నవజీవన్ నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి సర్వేలు జరిగాయని, వాటిలో ప్రభుత్వం తరపున ఏడీ సర్వే కూడా జరగకుండా దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని అన్నారు. ఇక ఇప్పటికైనా బాలానగర్ ఎంఆర్ఓతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాలను కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలా చూడాలన్నారు. डिक्लेयर होगा फिर आगे फिर कहीं का मापना చెప్తున్నానంటే ఆయన వచ్చేసి మేము కాంగ్రెస్ బండి రమేష్ అని ఆయన సపోర్ట్ తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా ఆ పేరు ఉపయోగించుకొని ఆయన వాడుతున్నారు. బండి రమేష్ అన్న కూడా ఏంటంటే మున్సిపల్ వాళ్ళు ఆయనకు తెలియదు కదా, కానీ ఆయన వచ్చేసి ముందుకు వచ్చేసి మా డాక్యుమెంట్ పర్మిషన్ పరిశీలించి ఎవరిది కరెక్ట్ ఉండదని ఆయన కూడా బండి రమేష్ అన్న కూడా పేరు వాడుకోవడం కూడా తప్పైనది. ఆయన కూడా బండి రమేష్ అన్న గారు ఏం చేయాలంటే వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే పొజిషన్లకు వచ్చి చెక్ చేసి అది ఏది కరెక్ట్ ఉందనే చూసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతున్నది. ఇక్కడ ఆయన ఎంతవరకు కరెక్ట్ అనేది అది నిజం అబద్ధం మాకు తెలియదు, ఆయన పేరు వాడుతుండే ఆయన. అది బండి రమేష్ అన్న దయచేసి మీరు రండి, పొజిషన్కి రండి, డాక్యుమెంట్ అన్ని చెక్ చేసేసి మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పోరాటం కాదు, 1990 నుంచి పోరాడుతాను. ఇది అది 3 పార్టీ మెంబర్స్కి అక్కడ ఉంది చిన్న ల్యాండ్. అది ఆ చిన్న ల్యాండ్ గురించి కూడా ఇన్నిసార్లు ఇంతకుముందు బర్ల కట్టేసి అది చేస్తూ ఉంటే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. అవన్నీ చేసినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని దోషేస్తే కూడా మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చి అక్కడ లింక్సోని ఆర్డీఓ గారిని సర్వేయర్ని వీళ్ళందరూ పిలిచేసి కూడా తాళం ఓపెన్ చేసేసి ఇది ఎవరు అబ్బసొమ్ము కాదు, ఇది గవర్నమెంట్ సొమ్ము కాలనీకే వర్తించాలని చెప్పేసి ఆయన లింక్సోని గేట్ ఓపెన్ చేసేసి దాన్ని అంతా జేసీబీ పంపించాడు, అంతా క్లీన్ చేయించాడు. అవన్నీ చేయించేసి కూడా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, అది స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా వాడుకుంటున్నారు. దాన్ని ఇది మధ్యాహ్నం టైంలో వచ్చేసి వితౌట్ ఇంటిమేషన్, కాలనీ ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఆయన ఎంతవరకు కొలవడం కరెక్ట్ అది. అదే మేము వెళ్ళి ఇక్కడ మెజర్మెంట్ చేయాలంటే వాళ్ళు వస్తారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రారాళ్ళు, మరి ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఇట్లా, అది పద్ధతి కాదు కదా. అది వాళ్ళ ఎంప్లాయీస్ అన్నప్పుడు కనీసానికి న్యాయం చేయాలి. ఇట్లా జరుగుతుంది అని ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అన్నప్పుడు కనీసానికి మీ ప్రెసిడెంట్ ఎవరు పిలవండి చెప్పాలి కనీసానికి. అది కూడా చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మధ్యాహ్నం టైంలో వచ్చేసి అందరు వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చేసి 3 పార్టీ టైంలో వచ్చేసి మాస్కులు కట్టుకొని చేయడం అది కరెక్ట్ కాదు కదండి. అది గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే ఇంకా ప్రైవేట్ ఎవరైనా వస్తున్నారని మాకు ఎలా తెలుస్తుంది, అది పార్ట్నర్గా షేరింగ్ చేసుకుంటారని తెలియదు కదా. అందుకనే రేపటి నుంచి దీన్ని రియాక్ట్ అవ్వడానికి ఇప్పుడు మీడియా మిత్రులకు, ఎందుకంటే ఇది ఫస్ట్ న్యూస్ స్ప్రెడ్ చేసేసి మేము 1 by 1 వెళ్తూ ఉంటాం. ఇప్పుడు దీనికి ఆగే సమస్యలు ఎన్ని రోజుల నుంచి అంటే వెయిట్ చేసాము, ఇప్పుడైతే ఆగే సమస్యలే. దీనికి ఎంత దూరమైనా కానీ దీనికి ముందుకు వెళ్తూనే ఉంటాము, దీన్ని ఆపే ప్రసక్తే లేదు. 3 పార్టీ మెంబర్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చేసి ఆడ ప్లే గ్రౌండ్ లాగా పిల్లలు ఆడుకుంటున్నారు. అది కంపల్సరీ మాకు న్యాయం చేయమని చెప్పేసి బండి రమేష్ అన్న గారికి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి, పోలీస్ వ్యవస్థ కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు రండి, మాకు న్యాయం చేయండి. ఎందుకంటే ఏదైనా పరిశీలించండి. ఇప్పుడు మాదాన్ని కూడా మేము కరెక్ట్ చెప్తాంటే మీరు నమ్మని కూడా చెప్పట్లేదు. వాడికి వచ్చి పరిశీలించండి. పక్క కాలనీ వాళ్ళని అడగండి, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళని అడగండి, 1980 నుంచి కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి. మీరు అడిగి దాన్ని పరిశీలించి న్యాయం చేయండి. నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నిన్ననే మేము మీకు ఇంటిమేట్ చేసాము, మీరు వచ్చారు, చాలా సంతోషం. అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే, మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము, రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిచారండి, యాదగిరి అనే కబ్జాదారితో పాటు. ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది. కానీ బిఫోర్ 2022లో మన ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో, అలానే మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ డీసీ రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఇస్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణు, ఎంఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇర్షాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలానే దీని పర్టికులర్ డాక్యుమెంటు మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అలానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాము. దాన్ని పరిశీలించి అది 2 రోజుల తర్వాత ఫస్ట్ కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని తర్వాత మన కాలనీ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. దాన్ని ఇప్పుడు ప్రస్తుతము మనం ప్లే గ్రౌండ్లాగా వాడుతూ జనాలకి మన చుట్టుపక్కల ఉన్న బాలనగర్ మొత్తంలోనూ ఈ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదు. ఒకటి అలా అయితే ఇది ఎందుకు జరుగుతుంది, ఎందువలన వీళ్ళు మళ్ళీ వస్తున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్స్ పరంగాను అది సర్వే నెంబర్ 69 అండ్ అది గవర్నమెంట్ సర్కార్ భూమి అనేసి మెన్షన్ అయ్యి ఉంది. ప్రతి డాక్యుమెంట్లో అదే మెన్షన్ అయ్యి ఉంది. మళ్ళీ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఈ క్వశ్చన్ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ పరంగా బండి రమేష్ గారు కొద్దిగా పరిశీలించి డాక్యుమెంట్ని పరిశీలించి దాని పక్షాన ఉంటే బాగుంటుంది. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు అయినా సరే ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఇది చేస్తున్నారని అనిపిస్తుందండి. కొద్దిగా నేను ఇది ఖండిస్తూ ఈ గ్రౌండ్ని కాపాడాల్సిన బాధ్యతగా మా అందరి బాధ్యతగా మీ ద్వారా నేను కోరుతున్నానండి. అలానే యాదగిరి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దానికన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మ్యాప్స్ ఉన్నాయి, కన్ఫర్మేషన్ అన్ని రెగ్యులారిటీస్ ఉన్న పంచనామా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి మరి దాన్ని సంబంధించిన అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నామండి. నిన్ననే జరిగిందండి. దీనికి ఫస్ట్ మేము రేపు ఇచ్చారండి అపాయింట్మెంట్, రేపు వెళ్తున్నాము ఎమ్మెల్యే దగ్గరికి. అలానే ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్కి అండ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నామండి దీని గురించి తెలుసుకోవడానికి. అది 11 గుంటలు సార్, మొత్తం అది 11 గుంటలు ల్యాండ్, 11 గుంటలు కడ్డౌన్ పోయి 11 గుంటలు మిగిలింది. ఆ 11 గుంటల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్క్ అని జిహెచ్ఎంసీ బోర్డు కూడా పెట్టాము. కాకపోతే ఏంటంటే అదే ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు అదైతే ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అదే మేము ఇక్కడ 3 పార్టీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా రిపోర్ట్ ఇలా ఉంది ఇలా చేస్తున్నాడు అని అంటే